హాయ్ ఫ్రెండ్స్, ఒక్క 1 మినిట్ స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా ఒక 1 మినిట్ స్కిప్ చేయకుండా చూస్తారని నేనైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. అండ్ మీరైతే ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో ఖచ్చితంగా కామెంట్‌లో తెలియజేయండి. అండ్ ఏ హీరో ఫ్యానో కూడా ఖచ్చితంగా కామెంట్‌లో తెలియజేయండి. కామెంట్ చేయకుండా మాత్రం అస్సలకి వెళ్ళకండి. అండ్ ఖచ్చితంగా ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఎందుకంటే అన్ని మూవీస్ అప్డేట్స్ ఈ ఛానల్‌లో అందరికంటే చాలా ఫాస్ట్‌గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికైతే నేనైతే ట్రై చేస్తూ ఉంటాను కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కామెంట్ చేసి మీకు ఏ హీరో అంటే ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం 2 సినిమాల మీద చాలా మందికి హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ 2 సినిమాలు మనకు కన్ఫర్మ్ డిసెంబర్‌లోనే వస్తున్నాయి అని కన్ఫర్మ్ అయితే అయిపోయింది. అండ్ డిసెంబర్ 6థ్ రోజు 'పుష్ప' వస్తుంది అని కన్ఫర్మ్ 200% కన్ఫర్మ్ అయిపోయింది. ఈరోజు కూడా కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ మనకు డిసెంబర్ 20కి మనకు 'గేమ్ చేంజర్' వస్తుంది అని కూడా మనకు 200% అయితే కన్ఫర్మ్ అయిపోయింది. 2 మూవీస్‌లోంచి సాంగ్స్ రిలీజ్ అయిపోయాయి. 2 సాంగ్స్ చాలా పెద్ద హిట్ అయ్యాయి. అండ్ 2 మూవీస్‌పై చాలా అంటే చాలా హై ఎక్స్‌పెక్టేషన్స్ ప్రతి ఒక్కరికి ఉన్నాయి. అండ్ మనం ఇప్పుడు 'గేమ్ చేంజర్' గురించి మాట్లాడుకుందాం. 'గేమ్ చేంజర్‌లో' మన రామ్ చరణ్ అన్న ఆ లుక్కు, ఆ స్టైల్, ఆ స్వాగ్ అదంతా చూస్తూ ఉంటే నిజంగా ఎంత సూపర్బ్ అనిపించిందంటే చాలా హైలైట్ అంటే చాలా హైలైట్ అనిపించింది. అండ్ 'జరగండి' సాంగ్ కూడా చాలా సూపర్బ్‌గా అనిపించింది. అండ్ మనకు అందులో లుక్ గాని, అండ్ షూటింగ్ చేసేటప్పుడు కొన్ని విజువల్స్ కూడా మనకు చూపించారు కదా! మనకు వైజాగ్ దగ్గర షూటింగ్ చేసినప్పటి ఆ విజువల్స్ కూడా మనం చూసాం కదా! అక్కడ విజువల్స్ కూడా చాలా సూపర్బ్ అంటే సూపర్బ్ అనిపించింది. అండ్ శంకర్ గారు మనకి ఈ సినిమాని ఏ రేంజ్‌లో చూపిస్తాడో కూడా మనకు తెలుసు. ఎందుకంటే శంకర్ గారు అని అంటే మనకు భారీ బడ్జెట్ రేంజ్ అయితే మనకు కనిపిస్తది. భారీ బడ్జెట్ రేంజ్‌లో ఈ సినిమా మనకి ముందుకైతే వస్తది అని నేనైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. అండ్ మనకు 'గేమ్ చేంజర్' కూడా చాలా మంచి పెద్ద హిట్ అవుతదని నేనైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు మనం 'పుష్ప 2' గురించి మాట్లాడుకుందాము. 'పుష్ప 2' గురించి మనం మాట్లాడుకుంటే 'సూసేకి' అనే సాంగ్ అయితే మనకు ఖచ్చితంగా మనకు అన్నిటికంటే ఫస్ట్ 'సూసేకి' సాంగ్ అయితే గుర్తొస్తది. అండ్ అల్లు అర్జున్ అన్న గెటప్ కూడా మనకు గుర్తొస్తది. అండ్ ఫస్ట్ రిలీజ్ అయిన టీజర్ కూడా గుర్తొస్తది. అసలు ఎంత సూపర్బ్‌గా అనిపించింది అనంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ అల్లు అర్జున్ అన్న. అసలు ఒక సినిమా కోసం ఇన్ని డేస్ వెయిట్ చేసి కూడా మీరిప్పుడు ఆ సినిమా పైన వర్క్ చేసి ఇప్పుడు డిసెంబర్ 6థ్ రోజు మా అందరి ముందుకు వస్తున్నారు. అండ్ మీరు ఎంత కష్టపడ్డారో ఆ సినిమా కోసం కూడా మా అందరికీ తెలిసిందే. ఎందుకనంటే అసలు ఆ అడవిలో మీరు షూటింగ్ చేయడం గానీ అదంతా ఒక సూపర్బ్ అనిపించిందన్న అసలు. అంటే మీరు అక్కడ ఎంత కష్టపడుతున్నారో కూడా మీరు ఆ కొన్ని మేకింగ్ వీడియోస్‌లో చూస్తూ ఉంటే కూడా ఈజీగా అయితే అర్థమైపోయింది. అండ్ 'సూసేకి' సాంగ్ ఎంత హైలైట్‌గా హిట్ అయిందో కూడా మనందరికీ తెలుసు. అండ్ మనకు ఫస్ట్ రిలీజ్ అయిన సాంగ్ కూడా సూపర్బ్ అంటే సూపర్బ్ హిట్ అయింది. అండ్ మనకిప్పుడు అసలు ఎంత హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయంటే ఈ సినిమాకి ఖచ్చితంగా అసలు సూపర్ అంటే సూపర్ హిట్ అయ్యే ఛాన్సెస్ అయితే 200% ఉన్నాయి. అండ్ అల్లు అర్జున్ అన్న మనకు మొన్న టీజర్‌లో బర్త్‌డే రోజు రిలీజ్ చేసినప్పుడు ఆ లుక్ గాని చూస్తూ ఉంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది. అంటే ఎలా అనిపిస్తుందంటే అరే! అల్లు అర్జున్ అన్న మనకు ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అయ్యి ఫ్యాన్స్ మంచిగా సినిమా చూడ్డానికి కోసం ఎంత కష్టమైనా పడతాడు అని మనకైతే అందరికైతే తెలుస్తుంది. అల్లు అర్జున్ అన్న ఫ్యాన్స్‌తో కూడా ఇంటరాక్ట్ అయ్యే విధానం కూడా చాలా సూపర్బ్ అంటే సూపర్బ్ అనిపిస్తది. అండ్ డిసెంబర్ 6థ్ రోజు అండ్ డిసెంబర్ 20 రోజు రిలీజ్ అయ్యే ఈ 2 సినిమాలు భారీ హిట్లు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ 2 సినిమాలు 200% హిట్ అవుతాయి గ్యారంటీగా. అది పక్కా షూర్. 2 సినిమాలు 2,000,00,00,000 కలెక్షన్స్ రావాలి. ఇద్దరు ప్రొడ్యూసర్స్‌కి మంచి లాభాలు రావాలి అని నేనైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇద్దరు హీరోలు పాన్ ఇండియా రేంజ్‌లో కాదు, పాన్ వరల్డ్ రేంజ్‌లో కూడా ఇంకెక్కడికో చాలా పైకి ఎదిగిపోవాలి అని నేను కోరుకుంటున్నాను. 2 సినిమాలు ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతాయి. 2 సినిమాలు ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతాయి. 2 సినిమాలు ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతాయి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.